వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎస్ డిజైన్స్. ఈరోజైతే మీకు మదర్ అండ్ డాటర్ షార్ట్ అయితే మీరు చూసే ఉంటారు నా ఛానల్లో. ఒకవేళ చూడకుండా తప్పకుండా చూసేయండి. ఫస్ట్గా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే క్లాత్ విషయానికి వస్తే నేను 13 మీటర్స్ తీసుకున్నాను. అండ్ చున్నీకి సపరేట్ ప్లెయిన్ తీసుకున్నాను. అండ్ చున్నీకి సైడ్ లేస్ తీసుకున్నాను. ఇదైతే క్లాత్ అనేది 1 మీటర్ అయితే సరిపోతుంది, ఆర్ 1.5 మదర్కి కాబట్టి. సో ఇద్దరికి కలిపి నేను ఈ క్లాత్ అనేది తెచ్చాను అనమాట, అందుకే మీకు ఎక్కువగా కనిపిస్తుంది. లైనింగ్ వచ్చేసి మౌ సాటిన్ అనమాట. బ్యాక్ సైడ్ జిప్ వేస్తున్నాను, ఫ్రంట్ సైడ్ షో బటన్స్ వేస్తున్నాను, కిందికి వచ్చేసి క్యాన్ లేస్ అనేది తీసుకున్నాను. సో అది ఇవన్నీ రిక్వైర్మెంట్స్ మీకు కావాల్సినమైన తీసేసుకోండి, ఓకేనా. ఇక్కడైతే ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు 5 మీటర్స్ ఆర్ 6 మీటర్స్తో క్లాత్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి నీట్గా కట్ చేశాను. సేమ్ అలాగే మీరు కూడా నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ మనకి నడుము సైజ్ ఎంత ఉంటే 40 ఉందన్నమాట. 40/4 తీసేసుకోండి, ఓకేనా. ఇక్కడ నేనైతే మెజర్మెంట్స్ చూపిస్తున్నా చూడండి. టోటల్ లెంత్ అనేసి వచ్చి, టోటల్ లెంత్ అంటే పైనుంచి కింది వరకు అనమాట 52. సో బాడీ లెంత్ వచ్చేసి 14.5, బాటమ్ లెంత్ వచ్చేసి 38 అనమాట. అంటే కిందికి లాంగ్ ఫ్రాక్ లాగా ఎంత ఉండాలి 38 అనమాట. సో నడుము వచ్చేసి నేను నడుముని వేస్ట్ అంటాను, హిప్ అంటే బ్యాక్ అనమాట, బ్యాక్ని 32 అంటాను అనమాట, ఓకేనా. సో ఇక్కడ by4 చేస్తే 32/4 అంటే ఎంత వస్తుంది, 8 వస్తుంది. సో మనకు నడుము అనేది 8 అనమాట. సో 8 అంటే దాన్ని కరువు షేప్లో ఇక్కడ మనం నడుము దగ్గర పెట్టేస్తాం కదా, ఇక్కడ నడుము దగ్గర పెట్టేస్తే ఒక రౌండ్ లాగా వస్తుంది, ఓకేనా. సో ఇక్కడైతే మనకి ఇలా 4 లేయర్స్ అనేది ఇట్లా శారీ మొత్తాన్ని తీసుకున్నాం అనుకోండి. ఒకవేళ మన శారీ కట్ చేస్తే ఫుల్ గోల్ అనేది వస్తుంది, ఓకేనా. చూడండి ఇక్కడైతే మనకి 5 ఇంచెస్ పైన ఉంది. 5 ఇంచెస్ పైన చుట్టూతో మార్క్ చేసేసుకోండి, కార్నర్ నుంచి పెట్టేసుకొని. ఇక్కడ నేను చేసే విధంగానే మీరు కూడా సేమ్ అలాగనే మార్క్ చేసుకోండి. మన ఛానల్లో అంబ్రెల్లా కటింగ్ మీద చాలా వీడియోస్ ఉన్నాయి అండ్ చాలా టిప్స్ ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ఫస్ట్గా నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒకవేళ చెక్అవుట్ చేయండి చూడకుంటే, ఓకేనా. ఇక్కడైతే మనకు అయిపోయింది. ఇక్కడ మనకి ఇంకా డ్రెస్ విషయానికి వస్తే 38 కదా. సో మీకు ఒకవేళ 1 ఇంచ్ కిందికి ఉండాలనుకుంటే 39 అయినా పెట్టుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ నాకు ఖచ్చితంగా 38 ఉంది. సో 38 పెట్టేశాను. అండ్ ఈ 38 పెట్టింది కాక నేను మళ్ళీ లైనింగ్ అనేది వేస్తా కదా, లైనింగ్కి మళ్ళీ ఇంకొక లేయర్ యాడ్ చేశాను. కింద 5 ఇంచెస్తో ఇంకొక లేయర్ అనేది యాడ్ చేశాను. ఎందుకంటే వాళ్ళు నేను ఫస్ట్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కొంచెం పైకి ఉంది, నాకు ఇంకొంచెం కిందికి కావాలని అడిగారు. సో మనకి కింద కసు దొబ్బెలాగా ఉంటుంది కదా, సేమ్ అలాగనే అనమాట. సో దానికోసం అని కాదండి, సో కిందికి ఉంటే చాలా బాగుంటుంది కదా చున్నీకి. సో అదే అనమాట. సో ఫస్ట్ అయితే నాకు ఇలా మెజర్మెంట్స్ ఇచ్చారు, నేను అలా కుట్టాను. బట్ పర్లేదు, క్లాత్ అయితే ఉండిందనమాట, అందుకు కింద యాడ్ చేసేసాను మొత్తంగా ఉన్నదంతా. సో సేమ్ అలాగనే 38 ఇప్పుడు నేను మార్క్ చేస్తున్నా కదా, అక్కడి నుంచి పెట్టుకునేసరికి 38కి +4 యాడ్ చేస్తే 42 ఉంటుంది. సో అలా కార్నర్ నుంచి 42 నుంచి మార్క్ చేసేసుకోండి. సో ఇలా కార్నర్ నుంచి చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే క్లాత్ అనేది అప్ అండ్ డౌన్ అనేది పోదు, అది ఎదుగు దిగుల్లాగా పోదన్నమాట, ఓకేనా. సేమ్ అలాగే అటు సైడ్ నుంచి కూడా మార్క్ చేసేసుకోండి. కొంచెం పేషెన్స్తో మార్క్ చేసుకోండి, అవుట్పుట్ అనేది నీట్గా వస్తుంది, అదే ఫినిషింగ్ అనేది. సో ఒకవేళ మీరు ఓపిక లేకుండా ఇలా తీసుకున్నారంటే క్లాత్ అనేది అటు ఇటు పోవడం వల్ల, మీకు ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల, మీరు ఇలాంటి డ్రెస్సెస్ కుట్టేటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా కుట్టండి, ఆటోమేటిక్గా డ్రెస్ అనేది
ఇదైతే ఇంచెస్ పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. ఇక్కడైతే నేను 1 ఇంచ్ తీసుకున్నాను. 2 ఇంచెస్ పైన కూడా ఉంటాయి. ఒకవేళ మీరు అది స్టోర్ ఉంటుంది కదా, ఆ స్టోర్లో వెళ్ళి అడగండి, వాళ్ళే చెప్తారు. ఇక్కడ నేను సింగిల్ లేయర్ అయితే పరిచి చూపిస్తా చూడండి, ఇలా వచ్చిందనమాట. సో నేను లైనింగ్కి అయితే కింద సెకండ్ లేయర్ ఏదైనా యాడ్ చేశానని చెప్పా కదా, అది మీరు ఒకవేళ 2 లేయర్స్కైనా కుట్టుకోవచ్చు. ఇప్పుడు మేము పాపకి కుట్టా కదా, ఆ వీడియో అయితే నేను తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా ఛానల్లో కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి, ఓకేనా? మీకే అర్థమవుతుంది ఎలా కుట్టా అనేది. సో ఇక్కడ జిప్పు కోసం అనమాట క్లాత్ అనేది ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. నేనైతే జిప్ అయితే ఇలానే యాడ్ చేస్తాను. ఫస్ట్ అయితే స్ట్రైట్గా కుట్టేస్తాను. నెక్ అయితే స్టిచ్ చేసిన తర్వాత కింద నుంచి జిప్ అనేది హోల్డ్ చేస్తాం కదా, మనం ప్యాంట్కి మిడిల్లో కుడతాం చూడండి కింద. సో సేమ్ అలాగనే ఇక్కడ కూడా నెక్ కుట్టేసిన తర్వాత, సో ఇక్కడ మనకి అదేంది బాటమ్ పార్ట్ చూస్తే, అదే టాప్ పార్ట్ చూస్తే 36 చెస్ట్ సైజ్ అనమాట. బై 4 చేయండి, 9 అవుతుంది. నడుము వచ్చేసి 32 అనమాట. బై 4 చేస్తే 8 అవుతుంది, ఓకేనా? ఇక్కడ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాను, డీప్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టాను, షోల్డర్ 3 ఇంచెస్ పెట్టాను. అండ్ ఇక్కడ ఆర్మ్ హోల్ కూడా తిప్పేసా చూడండి 1 ఇంచ్తో. ఇక్కడ 2 ఇంచెస్ వచ్చేసి కుట్లల్లోకి, ఓకేనా? సో ఇది అనమాట కటింగ్ మొత్తం. అండ్ ప్రిన్స్ కట్ చూస్తే, మన ప్రిన్స్ కట్ విషయానికి వస్తే బ్యాక్ నెక్ అయితే 7 పెట్టాను. వాళ్ళకి అక్కడికే పెద్దగా అయిందని అన్నారు. మళ్ళీ వెనక్కి ఇచ్చింటే వెనకాల బౌలాగా ఒక స్టిచ్ అయితే చేసేసాను, ఓకేనా? సో ఇక్కడ నడుము ఉంది కదా, నడుము దగ్గర నుంచి 3 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాక అక్కడ నుంచి 5 ఇంచెస్కి పైకి మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్లో నుంచి లైక్ మనకు డోర్ లాగా వస్తుంది కదా, డోర్ హౌస్కి డోర్ కరువు లాగా అలా ఉంటుంది అనమాట నెక్. ఆల్రెడీ నా ఛానల్
వేసేసి కుట్టేసేసుకోవాలి దాని మీద, అంతే అన్నమాట. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను ఈ ఒక్క పాయింట్. అనమాట, ఇక్కడ ఏం లేదు. ఇంకా డ్రెస్ అయితే ఇదే అనమాట ఫినిషింగ్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.